VS6 న్యూస్ కి స్వాగతం. సిపిఎం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కాసాని ఐలయ్య సంతాప సభ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం, దున్నేవాడికే భూమి, ప్రతి పేదవాడికి కూడు గూడు కోసం పేదవాడికి అండగా ఉండి పనిచేసినటువంటి నాయకుడు కాసాని ఐలయ్య అని కమ్యూనిస్టు పార్టీకే కాదు ప్రతి పేదవాడికి కాసాని చనిపోవడం తీరని లోటు అని సుజాతనగర్ ప్రాంతంలో పెత్తందారులకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా రైతు కూలీ పోరాటాలు చేశారని వారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనమ రాఘవ, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సుజాతనగర్ మండల అధ్యక్షులు తులసిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, వైస్ చైర్మన్ దాము యాదవ్, ఉర్దూఘర్ మాజీ చైర్మన్ అన్వర్ పాషా, అనుదీప్, మాజీ ఎంపీపీ శాంతి, నరేంద్ర ప్రసాద్, లింగం సత్యరెడ్డి, మామిడాల సాంబశివరావు, కత్తి బాలకృష్ణ, కనకుట్ల నిర్మల, నెహ్రూ, రవి, గొలుసులు నరసింహారావు, మాసిన శ్రీకాంత్, ఒరుసు ఉపేందర్, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమాజానికి ఎంతో అవసరం ఉంది. నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి పీడిత ప్రజల పక్షాన పోరాటాలు చేసేటువంటి ఐలయ్య గారిని పూర్తిగా భౌతికంగా లేకపోయినప్పటికీ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, నిజంగా వారు ఉచ్చలపల్లి సుందరయ్య గారికి నిజమైనటువంటి వారసుడిగా నేను అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఏ పని చేసినా కానీ స్వార్థంగా పొరవడిందని చెప్పేసి తప్పకుండా ముందుకు ప్రత్యేకంగా జిల్లా పార్టీ పక్షాన మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పిస్తూ